రాత్రి కథ రెండవ భాగము. నచ్చితే లైక్ చేయండి. ఆమె ప్రవర్తన హేమంత్కి ఏదోలా అనిపించింది. మెల్లగా కింది పెదవిని మునుపంటి కింద బిగించి హేమంత్ వైపు చూసి కన్ను గీటింది. ప్లీజ్ వర్ష, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, సరిగ్గానే అర్థం చేసుకున్నాను. మీరే ఆలస్యం చేస్తున్నారు అంటూ మెల్లగా తలుపు దగ్గరకు వెళ్ళి దగ్గరగా వేసింది. హేమంత్ భయంగా చూస్తున్నాడు ఆమె వంక. నిజానికి మరో సందర్భమైతే ఏం చేసేవాడో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగటం లేదు హేమంత్కి. వచ్చిన అవకాశాన్ని అందుకో, అన్ని రకాలుగాను మనకి ఎంతో అనుకూలంగా ఉంది. బహుశా ఇలాంటి ఎవరికో కానీ దక్కదేమో. రా హేమంత్ అంటూ మెల్లగా అతడి పక్కకు చేరింది. ఆమె చేతులని అతని నడుము చుట్టూ బిగించి దగ్గరగా లాక్కుంది. ఏమనుకున్నాడో ఏమో కానీ హేమంత్ ఆమెకు ఎదురు చెప్పలేదు. అలాగని పూర్తిగా సహకరించేందుకు సిద్ధం కాలేదు అతడి మనసు. ప్లీజ్ వర్ష. ఏంటి ప్లీజ్? ఆ ముక్క అమ్మాయిలంటే బాగుంటుంది అంటూ మెల్లగా ఆమె ఎదబరువులను ఇక నేను మోయలేనంటూ అతడి గుండెల మీద దింపేసింది. ఆమె శరీరం నుండి వచ్చే వెచ్చటి హావిరి హేమంత్ శరీరానికి ఏదో హాయినందిస్తుంది. ఆమె చేతులను అతడి బుగ్గలపై ఉంచి దగ్గరగా లాక్కుంది. ఇద్దరి మధ్య దూరం మొత్తము కరిగిపోయింది. సాధ్యమైనంత మేర ప్రయత్నించిన గాలి ఇక వాళ్ళ మధ్య నుండి వెళ్ళడం తన వల్ల కాదని పక్క నుండి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఉంటే ఏం జరిగి ఉండేదో కానీ సరిగ్గా అప్పుడే జరిగింది ఒక సంఘటన. ఎవరో భుజాలు పట్టుకొని గట్టిగా లాగిపడేసినట్లుగా ఎగిరి 4 అడుగుల దూరంలో ఉన్న మంచం మీద పడింది వర్ష. నివ్వెరపోయాడు హేమంత్ కూడా. జరిగిందానికి ఏం జరిగిందో ఇద్దరికీ అర్థం కాలేదు. వర్ష, ఏమయ్యింది? ఏమవడమేంటి? ఇంతవరకు బాగానే ఉన్నావుగా, ఒక్కసారిగా అలా నెట్టేశావేంటి అని కసురుకుంది. నేను నెట్టడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? నచ్చకపోతే లేదని చెప్పాలి, లేదా చేత కాదని చెప్పాలి. అంతేకాని వర్ష, ఏం మాట్లాడుతున్నావు? నీ అంతట నువ్వు రెచ్చగొట్టి ఇప్పుడు ఇలా వెనక్కిపోయి ఏదేదో మాట్లాడుతున్నావు. మెల్లగా పైకి లేచింది. జారిపోయిన చీరను సర్దుకుంది. అంటే నీకేమీ తెలియదంటావు? నిజంగానే నాకేమీ తెలియదు. అయితే ఇలా రా, ఇక్కడ చేయి వేయు. ఎక్కడా? అనుమానంగా చూశాడు. నడుము దగ్గర చీరను పక్కకు జరిపి ఇక్కడ అంది. వర్ష, అవసరమా ఇప్పుడు? చేత కాదని చెప్పొచ్చుగా అంది. హేమంతులోని మగతనము అహం దెబ్బతింది. చేయి వేయబోయాడు. ఎవరో బలంగా విసిరి కొట్టినట్టు వెనక్కి తూలాడు ఒక్కసారిగా. వెంటనే తమాయించుకొని నిలబడ్డాడు. నేను చెప్పానుగా వర్ష, ఇక్కడ మనము కాక ఇంకెవరో ఉన్నారు. ప్లీజ్ కాసేపు నన్ను రెచ్చగొట్టడం ఆపు. లేదు హేమంత్, నేను కావాలనే ఇలా చేశాను. నిన్ను రెచ్చగొట్టి ఈ రాత్రి గడపడానికి కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో కాదు ఏదో ఉంది. అంటే అనుమానమే లేదు, దయ్యమే. తుల్లిపడ్డాడు హేమంత్. ఏం చేద్దాము? ముందు హాల్లోకి పద. సారీ, నువ్వు అంటున్నానని ఏమీ అనుకోవద్దు అంది. ఏదో ఒకటి, ముందు దీని నుండి బయటపడాలి. అది చూడు, నేనేమీ మంత్రగత్తెను కాదు ఏదో ఒకటి చేయడానికి. మరైతే ఎలా? ఒక్క నిమిషం నీ మొబైల్ ఇలా ఇవ్వు. సారీ, ఛార్జింగ్ అయిపోయింది. నీ మొబైల్ లేదా? లేదు, కారులో ఉండిపోయింది. కారు ఎక్కడుందో చెప్పు, వెళ్ళి తెస్తావా? సొల్యూషన్ దొరుకుతుందంటే వెళ్ళి తీసుకువస్తాను. ఇంత వర్షంలోనా? తప్పదుగా మరి. వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా గాలి అతన్ని వెనక్కి నెట్టివేసింది. ఒక్క అడుగు ముందుకు వేసే అవకాశమే లేదు. హేమంత్, తొందరపడొద్దు. ఇలాంటి సమయంలో రిస్క్ అవసరమా? మనం ఉన్న చోట అంతకంటే పెద్ద రిస్కు ఇప్పుడు. ఇంతలో లోపల క్యాండిల్స్ ఆఫ్ అయిపోయాయి. ఇల్లు మొత్తము చీకటిలో ఉంది ఇప్పుడు. ముందు డోర్సు క్లోజ్ చేయి, లోపలకు రా అని అతడి చేపట్టి లోపలకు లాగి డోరు వేసింది. ఏంటి వర్ష, నేనెలాగో వెళ్ళి వస్తాను, నన్ను వదులు. నేనేమీ నిన్ను పట్టుకోలేదు వదలడానికి. అసలు ఈ చీకట్లో నువ్వెక్కడున్నావో కూడా
అర్థం కావటం లేదు నాకు. అదిరిపడ్డాడు హేమంత్. వర్ష, జోక్ చెయ్యకు. నన్నెందుకు లోపలకు లాగావు? నువ్వు కాదు, నేనే ప్లీజ్ అంటున్నా. ఇలా ప్రతిదానికి నన్ను అనుమానించకు. ఎక్కడున్నావు? నీకు కొంచెం వెనకగా క్యాండిల్స్ ఎక్కడున్నాయి? డైనింగ్ టేబుల్ మీద ఉంచాను చూడు. ఇది మీ ఇల్లు. ఈ చీకటిలో నీకే బాగా తెలుస్తుందేమో అంది. హో, ఒక్క నిమిషం అని మెల్లగా తడుముకుంటూ అడుగులు వేశాడు. ఎలాగో కష్టపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. కానీ ఎక్కడా క్యాండిల్స్ తగల్లేదు అతడికి. షట్, ఏమైంది? క్యాండిల్స్ లేవిక్కడ. గాడ్, ఎలా ఇప్పుడు? హేము, ఇక్కడ రా, ఇక్కడున్నా. కాసేపు ఆపుతావా నీ పిలుపు? కొంచెం కోపంగానే అన్నాడు హేమంత్. నేను నిన్నేమీ పిలవలేదు. ఇదిగో ఎలానో సోఫా వెతుక్కొని ఇక్కడ కూర్చున్నా. మరిప్పుడు నన్ను పిలిచారే? బహుశా నీ దెయ్యం ఫ్రెండ్ అయ్యుంటుంది అంది నవ్వుతూ. ఆమె కాళ్ళకి ఏదో తగిలింది. హేమంత్, త్వరగా రా. ఏమయ్యింది? త్వరగా రా. ఏమైందోనని కంగారుగా చీకట్లో తడుముకుంటూ సోఫా దగ్గరకు చేరుకున్నాడు హేమంత్. ఏమైంది? ఇదిగో చూడు. నీకేమైనా పిచ్చా? సారీ, ఇదిగో ఇది తీసుకో అని సోఫా తడుముతూ అతడి చేతులు పట్టుకొని అతడి చేతికి ఒకటి ఇచ్చింది. థ్యాంక్ గాడ్, ఛార్జింగ్ లైట్ ఇదొకటి ఉందని మర్చిపోయాను అంటూ స్విచ్ ఆన్ చేశాడు. లైటు మెయిన్ డోర్ వైపు ఉండడంతో ఒక్కసారిగా అటు ఫోకస్ అయింది లైటు. కెవ్వున అర్చింది వర్ష. అంతకంటే దారుణంగా ఉలిక్కిపడ్డాడు హేమంత్. సరిగ్గా లైటు పడిన చోట కనిపించింది వీళ్ళకి నవ్వుతూ ఒక ఆకారం. వెంటనే లైట్ ఆఫ్ చేశాడు. అది అది ఇక్కడే ఉంది హేమంత్. హే, కంగారు పడకు, ఉండు అని మళ్ళీ లైటు ఆన్ చేశాడు. ఈసారి ఇద్దరికీ అక్కడేమీ కనిపించలేదు. మనం చూసింది నిజమేనా, లేక భయంలో ఉండడం వల్ల అలా అనిపించిందంటావా? నీకేమైనా పిచ్చా? అది అంత క్లియర్గా కనిపిస్తే లైట్ అలా ఆన్లోనే ఉంచు. ఏదైతే అది అయ్యింది. నా దారిని నేను ఇంకో ఇల్లు వెతుక్కొని పోతా. ప్లీజ్ వర్ష, ఒక్కడినే ఉండడం నా వల్ల కాదు. అయినా ఇంత వర్షంలో ఎలా వెళ్తావు? ఏడ్చినట్టే ఉంది. ఇక్కడే ఉంటే మొత్తానికి వెళ్ళేలా లేను. నన్ను వదిలేయు. ఇంతసేపు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఖచ్చితంగా నీ రుణం ఉంచుకోను. నువ్వు బ్రతికి ఉంటే అని గబగబా మెయిన్ డోర్ వైపు నడిచింది. ఆగు వర్ష, నేను వస్తా. వద్దు, నువ్వొచ్చావంటే అది మన వెంట వస్తుంది అని డోర్ లాగింది. రాలేదు. మళ్ళీ లాగింది. ఎక్కడైనా లాక్ అయ్యిందేమో అని చూసింది. లేదు. మరోసారి గట్టిగా ప్రయత్నించింది. ఉపయోగం లేదు. మై గాడ్, డోర్ రావడం లేదు. తప్పుకో, నేను తీస్తా అని హేమంత్ ప్రయత్నించాడు. ఎలాంటి ప్రయోజనమూ లేదు. అది లాక్ అయిపోయింది. పోతే పోని, ఇంకో డోర్ ఉంటుందిగా, అటుపోతా. ఎక్కడుందో చెప్పు, పద అని కిచెన్ వైపు లైట్ తింపాడు. మెల్లగా 4 అడుగులు వేశారో లేదో ఇద్దరూ తుల్లిపడ్డారు. ఒక్క దెబ్బతో హేమంత్ను అతుక్కపోయింది వర్ష. చేతిలో లైట్ వదిలేశాడు హేమంత్. అది కాస్త పగిలిపోయి ఆఫ్ అయిపోయింది. ఇద్దరి ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. మెల్లగా మళ్ళీ కిచెన్ వైపు చూశారు ఇద్దరు. అంతా చీకటి. కానీ ఆ చీకటిలో కూడా ఒక తెల్లటి ఆకారము డోరుకు అడ్డంగా నిలబడి ఉంది. వీళ్ళనే గమనిస్తూ కెవ్వున పెద్ద కేక పెట్టి హేమంతును చుట్టుకుపోయింది వర్ష. ఆమెలా అరవకపోయినా గుండెలను బిగపట్టుకొని నిలబడిపోయాడు హేమంత్. ఏ ఏ ఎవరు నువ్వు? వణుకుతున్న గొంతుతో అడిగాడు భయం భయంగా. నవ్వింది ఆ ఆకారము. భయంకరంగా ఉంది ఆ నవ్వు. అంతలోనే ఏడుపు. అంతవరకు హేమంతుని అల్లుకుపోయిన వర్ష మెల్లగా ఇటు తిరిగింది. ఎందుకని అలా ఏడుస్తున్నావు అడిగింది. అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయు. మా మానాన్న మేము బయటికి పోతాం. ప్లీజ్ దీనంగా అడిగింది వర్ష. కుదరదు అంది బిగ్గరగా ఆ ఆకారము. అంటే చంపేస్తావా? అనుమానంగా అడిగాడు హేమంత్. చంపను, మీ అంతటా మీరు చనిపోయేలా చేస్తా అంది నవ్వుతూ. ఉలిక్కిపడ్డారు ఇద్దరును. దేవుడా, ఇప్పుడేం చేద్దాము అంది వర్ష హేమంత్ వైపు చూస్తూ. నేను మాత్రం చెప్పగలిగేది చెయ్యగలిగేది ఏముంది? జరిగేది చూడడం తప్ప. అంతేనంటావా? అంతే అని మళ్ళీ డోర్ వైపు చూసేసరికి అక్కడ ఏమీ కనిపించలేదు ఇద్దరికి.
ఏమైంది? ఎటుపోయింది? అయినా ఈ దయ్యాల కొంపలో ఎలా ఉంటున్నావు? అడిగింది హేమంతుని. మర్యాదగా మాట్లాడు. నాది దయ్యాల కొంప కాదు. గత 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నాము. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. అంతేకాదు ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నాము. అవునా? అవును అన్నాడు సీరియస్గా. మరి ఇదెందుకు వచ్చింది కొత్తగా? నా అనుమానము నీతో పాటే వచ్చిందేమోనని అన్నాడు హేమంత్. హా, ఇందాక వచ్చేదారిలో లిఫ్టు అడిగితే ఎక్కించుకొని తీసుకొచ్చా అంది వెటకారంగా. ఏమో, నన్నప్పుడు లేదు కానీ నిన్నంటే మాత్రం కోపం వచ్చిందేమో. సర్లే, ఇప్పుడంతా ఎందుకు? కానీ దీని నుండి బయటపడే మార్గం చూడు. చేయడానికి చూడటానికి ఏమీ లేదిక్కడ. అది ఏం చేస్తుందో చూడటం ఒక్కటే. అంతేనంటావా? అంతే. ఇద్దరు హాల్లోని సోఫా వెతుక్కొని అక్కడ కూర్చున్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు కనిపించడం లేదు. అంతా చీకటి, అయోమయంగా ఉంది. ఒక 5 నిమిషాలు గడిచాయి. హేమంత్, హూ, ఎవరైనా లంచ్ చేశావా? లేదు. పోనీ టార్చర్ చేశావా? ఏంటి? అదే వద్దంటున్నా. వెంటబడి వేధించటం, హెరాస్ చేయడం, ప్రేమ పేరు చెప్పి మోసం చేయడం. ఎలా కనబడుతున్నాను నేను నీకు? అవునా కాదా? చెప్పు చాలు. అంత అవసరం నాకు లేదు. ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అయినా ఎందుకలా అడుగుతున్నావు? అంటే ఒకవేళ నీ వల్ల ఇబ్బంది పడిన అమ్మాయి ఎవరైనా చచ్చి దయ్యమై ఇక్కడ తిరుగుతుందేమో అని అనుమానం వచ్చింది. ఓహో, అలా కూడా జరుగుతుందా? అదేంటి? సినిమాలు చూడవా నువ్వు? అందులో దయ్యాలన్నీ అలాంటివేగా. సినిమాలకి జీవితాలకి పోలిక. అయినా దయ్యాలంటే అమ్మాయిలేనా? మగ దయ్యాలుండవా ఏంటి? అంటే మగవాళ్ళెవరైనా ఏమైనా చేశావా? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? అన్ని పనికిమాలిన అనుమానాలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలును. లేదు, అడుగుతున్నాను. అంటే ఇలా ప్రయత్నిస్తే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని. హో, అయితే నాకో అనుమానం ఉంది. ఏంటది? నువ్వే వచ్చేదారిలో ఎవరినో గుద్దేసి ఉంటే వాళ్ళు చచ్చి నీ వెంట దయ్యమై వచ్చి ఉంటారనుకుంటా. అంత లేదు బాబు. నేను డ్రైవింగ్లో ఫుల్ ఎక్స్పర్ట్. కావాలంటే రా, కూర్చో. నేనెక్కడికి రాలేదు. అవునా? మరి నా ప్రక్కన ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. హో, అదే, ఖచ్చితంగా తానే. అవునా? నేను నీ పక్కకొస్తే నా మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి నీకు? అవును, నిజమే. ఇప్పుడు ఏం చేద్దాము? మాట్లాడకుండా కూర్చో. నా వల్ల కావటం లేదు వర్ష. కనీసం తనేమైనా మాట్లాడి తనెందుకొచ్చిందో చెబితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా. సరే కానీ తన సంగతి వదిలే. ఏమైనా చేస్తుందని అనిపించడం లేదు నాకు. కాసేపు నీ గురించి చెప్పు. నో, నా వల్ల కాదు. తనిలా నా పక్కనుంటే నేనేమీ మాట్లాడలేను. నువ్వే ఏమైనా చెప్పు అన్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు అతడి గొంతు వణకడం తెలుస్తుంది వర్షకి. ఇంతలో ఆమె కాళ్ళకి ఏదో తగిలింది. ఏంటో అని కిందికి వంగి చేయి పెట్టి తడిమింది. అమ్మయ్య అంది. ఏమైంది? నెమ్మదిగా అడిగాడు. ఛార్జింగ్ లైటు ఇక్కడే ఉంది అని దానిని చేతిలోకి తీసుకొని ఆన్ చేసింది. వాళ్ళ అదృష్టం బాగుంది. అది వెంటనే ఆన్ అయ్యింది. వెంటనే హేమంత్ పక్కనే వేసి చూసింది అక్కడేమైనా ఉందేమో అని. కానీ చిత్రంగా అక్కడేమీ కనిపించలేదు వాళ్ళకి. సరిగ్గా అప్పుడే ఎవరో పరిగెత్తుతున్నట్టు గజ్జెల చప్పుడు వినిపించింది ఇద్దరికీను. ఉలిక్కిపడ్డారు ఇద్దరును. తన వెనకే వెళ్ళినట్టుగా అనిపించింది హేమంత్కి. వర్ష, మనం పైకి వెళ్ళి కూర్చుందాం పద పద అంటూ హేమంత్ వెనకే అడుగులు వేసింది. హేమంత్ గదిలో ఇద్దరూ అతడి మంచం మీద కూర్చున్నారు. హేమంత్ వెళ్ళి కిటికీ తెరిచి వచ్చాడు. ఇప్పుడది ఎందుకు? గాలి కోసం. ఏం చేద్దాం చెప్పు అంది వర్ష. చేయడానికి ఏమీ లేదు కానీ ఏమైనా చెప్పు. హేయ్, వాతావరణం ఇంత బాగుంటే చెప్పమంటావేంటి? మంచం మీద గోడకు జారబడి కాళ్ళు 2 ముందుకు చాపి కూర్చుంది. తలగడని గుండెలకు హత్తుకొని కూర్చుంది. వర్ష, ప్లీజ్ సరిగ్గా కూర్చో. నాకిలానే బాగుంది. నాకు బాలేదు. ఏం బాలేదు? నేను కూర్చున్న తీరా రెండూను అన్నాడు వెనక్కి జరిగి. లేచి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ అంతలోనే అతడి చెయ్యి పట్టుకొని ఆపింది. ఏమీ పర్లేదులే, డబ్బులేమీ అడగను. ఇంత రాత్రివేళ షెల్టర్ ఇచ్చి ఆదుకున్నావు. నీకు ఫ్రీ ఆఫర్ అంది.
ఒళ్ళో తలగడను పక్కకు పడేసి. సరిగ్గా అప్పుడే కిటికీలో నుంచి విసురుగా వచ్చింది చల్లటి గాలితెర ఒకటి. ఆమె ఎదను కప్పుతున్న పైట ఆ గాలితెర తగిలి పక్కకు జరిగింది. ఛార్జింగ్ లైటు వెలుగులో ఆమె అందం స్పష్టంగా కనిపిస్తుంది. అంతవరకు చాపుకున్న ఆమె కుడికాలును మెల్లగా పైకి లాక్కొని గుండెలకు మోకాళ్ళ మీద ఉంచి 2 చేతులను కాళ్ళకు చుట్టుకొని, చెప్పు హేమంతు అడిగింది కొంచెం కొంటెగా. వర్ష ప్లీజ్ సరిగ్గా కూర్చో. ఊహు హేమంత్కి కష్టంగా ఉంది ఆమె తీరు. అందము అందుకోమని ఆరాట పెడుతుంటే చస్తావ్ జాగ్రత్త అంటూ దయ్యం హెచ్చరికగా భయపడుతున్నట్టు ఉంది. ఆమె కావాలనే తనని రెచ్చగొడుతుందని అర్థమైంది హేమంత్కి. అవును వర్ష, ఒక విషయం అడుగుతా ఏమనుకోవుగా? 2, 3, 4 అడిగినా ఏమనుకోను. అడుగు అంది అతడి వైపే చూస్తూ. నువ్వు చేస్తున్న పని తప్పని నీకెప్పుడు అనిపించలేదా? ఏ పని? అదే నువ్వు కాల్ గర్లని అన్నావుగా. తప్పేముంది అంటే? మరి రైడింగ్ అది జరిగి అరెస్ట్ అవ్వడం అది జరిగితే అవమానం కాదా? భయము, సిగ్గు, అవమానం అన్నీ ఎప్పుడో వదిలేశాను. హేమంతు సమాజంలో బ్రతకాలంటే తప్పదని నేర్పింది ఎవరు? ఇంకెవరు? మీ మగవాళ్ళే. ఇదొకటి బాగా నేర్చారు. ఏమైనా అంటే మగాళ్ళు అని అందరినీ కలపడం అలవాటైపోయింది. తండ్రి, అన్నదమ్ములు కూడా మగాళ్ళని ఆలోచించరు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రము నా తండ్రి మినహాయింపు కాదు. ఇక అన్నా అని పిలిచిన పాపానికి ఒకడు ఆ పిలుపంటేనే భయపడేలా చేశాడు. అవునా? హూ, ఏం జరిగింది అసలు? చెప్పవచ్చుగా నీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరం ఏమీ లేదు హేమంత్, చెబుతాను. నాది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని రాజోలని ఒక చిన్న ఊరు. నాకు 8వ ఏట వచ్చే వరకు అమ్మ, నాన్న కలిసి ఉండేవారు. నాన్న రోజు తాగివచ్చి అమ్మని కొట్టడం నాకు తెలుసు. ఒకసారి నన్ను ఎవరికో అమ్మేయబోతుంటే అమ్మ గొడవపడి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ నేను మా నాన్నను చూడలేదు. అక్కడి నుండి కాకినాడ వచ్చేసిన అమ్మ తెలిసిన వాళ్ళ ద్వారా ఒక షాపులో పనికి కుదిరింది. నేను చదువుకోసాగాను. కొద్ది రోజుల తర్వాత ఇంటికి ఒక ఆయన వచ్చి పోతుండేవాడు. బాబాయ్ అని పరిచయం చేసింది అమ్మ. నా కోసం బొమ్మలు, బట్టలు, ఇంకా ఇంటికి అవసరమైన సరుకులు అవి ఏదో ఒకటి తెచ్చి ఇస్తుండేవాడు. నాకు బాగా నచ్చాడు. కొంతకాలం బాగానే జరిగింది. కానీ ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంటి దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటో అర్థం కాలేదు నాకు. ఎవరో ఒక ఆవిడ అమ్మను జుట్టు పట్టుకొని గట్టిగా కొడుతుంది. ఎవరెవరో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ తన పట్టును ఎంతకీ వదలటం లేదు. నేను పక్కనే నిలబడి ఏడుస్తున్నాను. అప్పుడే అక్కడికి వచ్చాడు బాబాయ్. అందరూ అతన్ని ఏదేదో అంటున్నారు. ఓ గంట తర్వాత కానీ సద్దుమనగలేదు. ఆ గొడవ అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అడిగాను అమ్మను, ఆవిడెవరమ్మా? నిన్నెందుకలా కొట్టింది? తను బాబాయ్ వాళ్ళ భార్య అమ్మ అంది. అయితే నిన్నెందుకు కొట్టాలి? బాబాయ్ మన ఇంటికి వస్తున్నాడని కొట్టింది. ఏమ్మా రాకూడదా అడిగాను. నీకెలా చెప్పనే? అయినా నీకు అవన్నీ అర్థం కావు. వదిలేసి పడుకో అంది అమ్మ. అలానే నిద్రపోయాను. తర్వాత నాకు 12 ఏళ్ల వయసు. కాకినాడలోనే ఇంకో చోటికి మారాము. అక్కడ పరిచయం అయ్యాడు ఇంకో బాబాయ్. ముందు బాబాయ్ కన్నా చాలా మంచోడు. వీళ్ళావిడ కూడా మంచిదే. అమ్మను చాలా ప్రేమగా చూసుకునేది. వాళ్ళకి ఒక అబ్బాయి, పేరు చంద్ర. ఒక 4 ఏళ్ళు గడిచాయి. నాకు 10th పూర్తయింది. బాబాయ్ ఇంటర్లో చేర్పించాడు. ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా జరిగింది ఒక దారుణం. అన్నా అన్నా అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునే చంద్రమే నా మీద అఘాయిత్యం చేశాడు. చాలాసార్లు చెప్పా ఇది తప్పని. నేను నీకు చెల్లెల్ని అని. వినలేదు. అయినా నువ్వేమన్నా నా తోడబుట్టువా? మా నాన్న ఉంచుకున్నదానికే పుట్టావు అని అడిగాడు. మొదటిసారి ఆ మాట వినడం ఏంటి అన్నాను. మీ అమ్మను మా నాన్న ఉంచుకున్నాడు. అయినా ఇంత వయసొచ్చింది. ఆ మాత్రం తెలియదా నీకు అని. నేను నిన్ను ఉంచుకుంటా అన్నాడు. అప్పటికి వాడు చదివేది
డిగ్రీ ఫస్ట్ ఇయర్. నాకేమి చేయాలో అర్థం కాలేదు. ఏమైనా వాడన్న మాటలు నాకు నచ్చలేదు. నన్నే కాదు, మా అమ్మని అన్నాడు. అదే అదే నాలో కోపాన్ని పెంచింది. అంతే. అక్కడే ఉన్న కత్తిపీటతో వాడి మెడ మీద కొట్టాను. ఉలిక్కిపడ్డాడు హేమంత్. చంపేశావా? చచ్చేవాడు. అదృష్టం బాగుండి బతికిపోయాడు వెధవ. తర్వాత ఏమైంది? అడిగాడు హేమంత్. అదే రోజు రాత్రి అక్కడ్నుండి అమ్మ నన్ను తీసుకొని ఇదిగో హైదరాబాద్ వచ్చేసింది. అప్పట్నుండి నా జీవితమంతా ఇక్కడే. చదువు మధ్యలోనే ఆగిపోయింది. అమ్మతో పాటు నేను సంపాదనలో పడ్డాను. షాప్లో పనిచేయడం మొదలుపెట్టాను. కానీ అక్కడ నాకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఈలోపు ఒకతను వచ్చాడు. అమ్మను పెళ్లి చేసుకుంటానని, కడదాకా తోడుంటానని మాట ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అప్పటికే అమ్మకు 40 సంవత్సరాలు. ఒంటరి ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అప్పటికే నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. నేను దగ్గరుండి అమ్మకి అతడికి గుడిలో పెళ్లి చేశాను. మా జీవితంలో మార్పు వస్తుందని ఊహించాను. 1 సంవత్సరం బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత అంటూ చెప్పడం ఆపింది వర్ష. ఆమె కళ్ళలో సన్నగా నీటి పొర మెరుస్తుంది. లైటు వెలుతురుపడి ఆమె గొంతులో దుఃఖము క్లియర్గా తెలుస్తుంది. ఆమె ఏం చెప్తుందో అని ఆత్రంగా వింటున్న నాకు ఆ క్షణము ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. అలాగే ఉండిపోయాను. ఇంతలో ఆమె మళ్ళీ మొదలుపెట్టింది చెప్పడం. మా జీవితాలలో మార్పు వస్తుందని ఆశపడ్డాను. అలానే వచ్చింది. చాలా దారుణమైన మార్పు. ఎవ్వరినీ జీవితంలోనూ రాకూడనటువంటి మార్పు అది. అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది. ఏం చేయాలో నాకేమీ తోచలేదు. తోడుంటానని, అమ్మని నన్ను ఆదుకుంటానని వచ్చిన వ్యక్తి అమ్మ ఆరోగ్యం పాడవడంతో మొహం చాటేయసాగాడు. అతడు ఎక్కడో వేరే ప్రాంతం నుండి కూలికి ఇక్కడకు వచ్చినవాడు. వెనుక ముందు ఎవరూ లేనివాడు. అతడి అవసరాల కోసము మరో తోడును వెతుక్కొని వెళ్ళిపోయాడు. అమ్మ సంపాదన లేదు. చిన్న రేకుల షెడ్డు, 1000 రూపాయల అద్దె. నాకొచ్చేది అంతంత మాత్రము. అలా నెట్టుకరాసాగాను. ఇంతలో ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో వచ్చాడు అమ్మను పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఎలా ఉంది అమ్మకి అని పలకరించి అవసరానికి ఉంచమని ఒక 5,000 నా చేతిలో పెట్టాడు. అవసరాలలో ఉన్న నాకు అది పెద్ద సహాయంలా అనిపించింది. రాలేదని అనుకోవద్దని, వీలున్నంతలో సహాయం చేస్తుంటానని తన ఫోన్ నంబరు ఇచ్చాడు. చాలా సంతోషించాను. అప్పటికే మనుషుల గురించి ఒక అవగాహన వస్తున్న నాకు ఎందుకో అతడిని తప్పు పట్టాలనిపించలేదు. 1 నిమిషం కూర్చోమ్మని, అతడికి ఏమైనా ఇద్దామని పొయ్యి మీద పాలు వేడి చేయసాగాను. అప్పుడే వెనక ఎవరో వస్తున్న అలికిడి. ఎవరా అని వెనక్కి తిరిగేసరికి నాకు దగ్గరగా ఉన్నాడు. తన 2 చేతులతో నన్ను చుట్టేసి వదలకుండా బిగించి పట్టుకున్నాడు. చాలాసేపు ప్రతిఘటించాను. వరసకు నాన్న అయ్యేవాడు నాకు అతడు. అదే చెప్పాను. వినలేదు. అతన్ని విడిపించుకోవడం నా వల్ల కాలేదు. అమ్మా అమ్మా అని పిలిచాను. కదిలి రాగలదు తను. అయినా ఏమనుకుందో రాలేదు. ఎందుకనో. అమ్మ ఎందుకు రావటం లేదో నాకు మెల్లగా అర్థమవసాగింది. నా మీద నాకే చాలా అసహ్యమనిపించింది. అప్పటికే అంతా జరిగిపోయింది. చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వర్ష. అలా ఎంతసేపో ఏడుస్తూ ఉండిపోయింది. మళ్ళీ కాసేపటి తర్వాత కోలుకొని చెప్పడం ప్రారంభించింది. నా వయసు 19 ఏళ్ళు అప్పటికి. ఆ సంఘటన తర్వాత రోజు అమ్మ చనిపోయింది. కాదు కాదు, ఆత్మహత్య చేసుకుంది. అంతే. తను మాత్రము అంతకుమించి ఏమి చేయగలదు? నా మనసు రాయిలా మారింది. నేను పూర్తిగా ఒంటరినైపోయాను. ఏమి చేయాలో అర్థం కాలేదు. కొంతకాలము మా అమ్మను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తే నన్ను ఆదరించాడు. తన అవసరం కోసము, కేవలం తన కోసమే కాదు, ఇతరుల అవసరాల కోసం కూడా పార్టీలకని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళసాగాడు. అలా నన్ను పూర్తిగా ఒక వేశ్యగా మార్చేశాడు. నేను అలవాటు పడిపోయాను. అప్పుడే నాకు విషయము అర్థమైంది. దీనివల్ల వచ్చే సంపాదన 75% అతడు తీసుకొని 25% మాత్రమే నాకు ఇస్తున్నాడని.
నాకు అతడి వల్ల ఉపయోగం కనిపించలేదు. కొంతకాలము అతడు తీసుకువెళ్ళిన ప్రతి చోట అతడి ఉనికి లేకుండా నా ప్రయత్నం నేను చేసుకోసాగాను. మెల్లగా సర్కిల్ పెంచాను. సంపాదన పెరిగింది. ఇల్లు మారింది. కొత్త జీవితం మొదలయ్యింది. అతన్ని పూర్తిగా తప్పించాను. అంత కష్టంలోనూ కూడా ఎక్కడా నా చదువును ఆపకుండా ప్రైవేటుగా పూర్తి చేసుకున్న పీజీ వరకు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు హేమంత్ ఆమె వైపు. ఇంత అందంగా ఆనందంగా ఉన్న ఈమె వెనుక ఇంత విషాదం ఉందా అనుకున్నాడు. అంతేకాదు, ఇంగ్లీషు, తమిళ్, హిందీ భాషలు కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నా వెనక ఎవరూ లేరు. నా వ్యాపారం నేను చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను. నేను చేస్తున్న పని చూసే వాళ్ళకి, వింటున్న వాళ్ళకి తప్పని అనిపించవచ్చు. కానీ నాకు మాత్రము ఇదే న్యాయం అనిపించింది. సొంతంగా 2 ఇళ్ళు ఉన్నాయి. కారు, ఒక బైకు ఉంది. అన్ని రకాలుగా సంతృప్తిగా ఉన్నాను. ఒక మానవ సంబంధాల విషయంలో తప్ప. కానీ ఇలా ఎంతకాలము అడిగాడు హేమంత్. ఈ అందం వాడనంతకాలము. మరి తర్వాత ఏమో ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మొదట్లో అంటే సమస్యల వల్ల దారి తప్పావు. తర్వాత బాగానే చదువుకున్నావు కదా, కనీసం అప్పుడైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఈ పని వదిలేసి ఆ ప్రయత్నమూ చేశాను. ఉద్యోగం కూడా వచ్చింది. నేటి సమాజంలో ఆడది ఎంత తెలివైనదైనా కూడా ఎప్పటికీ మగవాడికి లోకువే. ఈ సమాజంలోనేగా బ్రతుకుతున్నావు. నీకా మాత్రం తెలియదా ఏంటి? అలాగానే మరి ఇలాంటి జీవితం కరెక్ట్ కాదేమో. సరే, నీ మాట వింటాను. ఒక మంచి మిత్రుడి సలహా అనుకొని ఈ క్షణమే నా గత జీవితాన్ని ఇక్కడే వదిలేస్తాను. నిజంగా నువ్వు అలా చేస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు హేమంత్. నన్ను పెళ్లి చేసుకుంటావా హేమంత్? తుల్లిపడ్డాడు. ఏంటి, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? అన్నీ వదిలేసి ఇప్పుడు నేను ఏం చేయాలి? అందుకే పెళ్లి చేసుకుంటే నా జీవితమంతా నీకు సేవ చేసుకుంటూ గడిపేస్తాను అంది. అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు. కంగారు పడకులే, నేనేదో సరదాగా అన్నాను. మా జీవితాల్లో మార్పు ఉండదు. ఒకవేళ వస్తుందన్నా రానివ్వదు ఈ సమాజము. చెప్పమంటే ఉచిత సలహాలు చెప్తారు. కానీ నీకెప్పుడు నువ్వు చెప్తున్న పని నీకెప్పుడు నువ్వు చేస్తున్న పని తప్పని అనిపించలేదా వర్ష? ఎందుకు అనిపించలేదు? చేస్తున్న ప్రతిసారి అనిపించింది. కానీ వదిలితే జీవితం లేదు. ఒకవేళ నేను ఈ దారి వదిలేద్దామన్నా మళ్ళీ ఎవడో ఒకడు ఇట్లే తీసుకొని వస్తున్నాడు. మళ్ళీ ఎవరో ఒకడు ఇటే తీసుకువస్తున్నారు. కానీ అందరూ అలా ఏమీ ఉండరుగా. నిజమే, అలా అనుకొనే కొందరిని నమ్ముతున్నాను. వాళ్ళు మా అవసరం మాత్రమే ఇదే అంటున్నారు. ఏం చేయను? మంచి వాళ్ళ కోసము ఎదురుచూస్తూ కూర్చొని ఉంటే ఈరోజు నా జీవితము ఇలా ఉండేది కాదేమో. అందుకే అవకాశం వచ్చినప్పుడు అందుకొని సంపాదించడమే మంచిది అని అనిపించింది. ఇదే చేశాను. ఒకప్పుడు నా వైపు ఆశగా, అసహ్యంగా చూసిన వాళ్ళంతా కూడా నా దగ్గర 4 రూపాయలు వచ్చి చేరేసరికి నేను ఆప్తురాలనైపోయాను. హేమంత్కు ఎందుకనో ఆమె బాధల్లోనూ చేస్తున్న పనిలోనూ న్యాయం ఉందనిపించింది. కానీ ఏమైనా తప్పు తప్పే. ఒక్కసారి బయట ప్రపంచం చూడు హేమంత్. చాలా ప్రేమ జంటలు పెళ్లి వరకు వెళ్ళకపోవడానికి కారణము వాళ్ళ అవసరాలు పెళ్లికి ముందే తీరిపోవడమే. నేటి జనరేషన్కి పెళ్ళి అంటే కేవలం శారీరక సుఖమే, శారీరక అవసరమే. కానీ అది ఒక మానసిక బంధమని తెలియడం లేదు. అందుకే కొందరు ప్రేమ పేరుతో వలవేస్తున్నారు. మరికొందరు నాలాంటి వాళ్లను ఉపయోగించుకుంటున్నారు. కానీ అన్ని ప్రేమలు అలా లేవుగా. లేవు. నేను అందర్నీ అనటం లేదు. ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళ గురించే చెబుతున్నా. కానీ అది ప్రేమలో పడినప్పుడు తెలియదుగా వర్ష. అదే కదా దరిద్రము. ఒక ప్రేమలోనే కాదు, చాలా రిలేషన్స్లోనూ మనం మోసపోయే వరకు తెలియదు. మోసపోయామని తెలిసేసరికి అంతా అయిపోతుంది. కానీ వర్ష, ఇలాంటివి జరిగేటప్పుడు రైడింగ్స్ అని జరిగి అరెస్ట్ అవుతారు కదా. నీకెప్పుడు అలాంటివి చాలాసార్లు జరిగాయి. అక్కడ కూడా మాకు అన్యాయమే. అంటే కేవలం ఆడవాళ్ళను మాత్రమే అరెస్టు చేసి
కోర్టుకు తీసుకెళ్తారు. అందుకు కారణమైన మగవాడిని మాత్రం వదిలేస్తారు. కౌన్సిలింగులు, షెల్టర్ హౌజుల్లో ఉంచడం అన్నీ ఆడవాళ్ళకే. ఏదో మా బుద్ధి పాడై మేమే మగవాళ్ళని పిలిచి మరి అవును, ఇందులో ఇద్దరి బాధ్యత ఉంటుందిగా. ఉంటుంది. కానీ ఆడాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారు. అంతే. అందుకే ఈసారి రూట్ మార్చాము మేము కూడా. అంటే ఏముంది, సోషల్ మీడియా ఉంది. అంతా పగడ్బందీ వ్యవహారం. ఒక మంచి ఏరియాలో ఇల్లు తీసుకోవడం, చక్కగా ఎవరైనా వస్తే బంధువులుగా పిలుచుకోవడం. పెద్ద పెద్ద పార్టీలైతే వాళ్ళ గెస్ట్ హౌస్లకు సెక్యూరిటీలు ఎలానో ఉంటాయి. గతంలో నాలా చీకటి పడ్డాక రోడ్డు మీదకు చేరడం, బస్ స్టాపులలో తిరగడం లాంటివి ఇప్పుడు అంతలా లేవు. మరి కొత్త వాళ్ళు, అంతగా అవగాహన లేని వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రమే అలా ఉంటుంటారు. పాపం. ఓపిక ఉన్నంతకాలము సరే, అందం ఉన్నంతకాలము వ్యాపారం. ఆ తర్వాత సంపాదించిన దానితో ఏదో ఒక వ్యాపారం. ఆ వ్యాపారము ఏదో ఇప్పుడు చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ చేయనివ్వరే. అర్థమైంది. అందము, ఆకర్షణ ఉన్నంతకాలము మారనంటావు. అంతేగా. అంతే. అలా అలవాటైపోయింది హేము. తుల్లిపడ్డాడు. ఎందుకలా కంగారు పడుతున్నావు? లేదు, నువ్వు ఉన్నట్టుండి హేము అని పిలిస్తేను. ఏం పిలవకూడదా? అంది కొంటెగా నవ్వుతూ. ఓకే ఓకే, నువ్వలా కూర్చో. ఏం ఏం మగవాడివయ్యా బాబు, భలే తమాషాగా ఉంది. నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటి మగవాడిని చూడనే లేదు కదా అనుకుంది నవ్వుకుంటూ. వాడి వినయాలు చూసి మురిసిపోకు. అవకాశం లేక అలా కూర్చున్నాడు. అన్నీ కుదిరితే మరోసారి నీ కథలో ఈ హేమంత్ కూడా ఉంటాడు, మరో విలన్లా. ఈ మగవాళ్ళందరూ అంతే వర్ష. ఎంతసేపు వాళ్ళ అవసరాలు మాత్రమే చూసుకుంటారు. అవి తీరిపోగానే వదిలేసిపోతారు. ఎవ్వరేమైపోయినా వీళ్ళకి అనవసరం వర్ష. హేమంత్ ఇద్దరూ షాక్ అయ్యారు. ఎవరది? గట్టిగా అరిచాడు హేమంత్. నవ్వుకుంది అవతలి గొంతు. వర్ష కంగారుపడి హేమంత్ పక్కకు చేరింది. హేమంత్, ఇది అదేనేమో. అవును, అది తెలుస్తూనే ఉంది. వర్ష, ఈ హేమంత్ కూడా నువ్వు ఊహించినంత మంచివాడేమి కాదు. అతడు నిన్ను పెళ్లి చేసుకోకపోవడం నీ అదృష్టము. లేకపోతే నీ జీవితంలో ముందు తారసపడిన మగవాళ్ళలో ఇతను ఒకడయ్యేవాడు. అసలు నువ్వెవరు? ముందది చెప్పు అంది వర్ష. నీకులానే ఈ హేమంత్ వల్ల మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక పిచ్చిదాన్ని అంటూ ఏడవసాగింది. వాట్? అదిరిపడ్డాడు హేమంత్. నా వల్ల ఆత్మహత్య చేసుకున్నావా? ఎవరు? నువ్వెవ్వరో అనుకొని పొరబాడుతున్నట్టున్నావు. పొరపడ్డానికి నేను నీకులా మనిషిని కాదురా ఈడియట్. అసలు నువ్వెవరు? అది చెప్పు ముందు. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ పల్లవినిరా. షాక్ అయ్యాడు హేమంత్. పల్లవి అంటే పల్లవి చనిపోయిందా? అంతవరకు నిలబడి ఉన్న హేమంత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పల్లవి పేరు వినగానే అంటే నువ్వు? అవునురా, నేనే. ఎంత అమాయకంగా నటించావురా. నా సర్వస్వం నువ్వే అనుకున్నాను కదరా. ఎలా నీకు నన్ను మోసం చేయాలనిపించింది? అంటూ బిగ్గరగా ఏడవసాగింది. అక్కడే ఉన్న వర్షకి ఇదేమీ అర్థం కాకుండా ఉంది. హేమంత్ అలా కనిపించడం లేదు. అంటే ఇతడు అందరు మగవాళ్ళ లాంటి వాడేనా? చీ అనుకుంది. హేమంత్కు షాకులా ఉంది. పల్లవి ఈ పాటికి పెళ్లి చేసుకొని హాయిగా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఇలా అస్సలు ఊహించని పరిణామం ఇది. పల్లవిని ఏదో అడగబోయేంతలో ఒక్కసారిగా అతడి మీద ఏదో పెద్ద బరువు పడ్డట్టనిపించింది. ఎవరో అతడి గొంతు నులుముతున్నట్టుగా అనిపించింది. అది పల్లవి ఆత్మనే. పల్లవి వదులు. అసలు జరిగిందేమిటో తెలుసుకో ముందు, ప్లీజ్. లేదురా, నీలాంటి వాడిని అస్సలు క్షమించలేను. క్షమించకూడదు కూడా అంటూ అతడి గొంతు నులమసాగింది. ప్లీజ్ పల్లవి, అర్థం చేసుకో. వర్ష, నువ్వైనా చెప్పు. అతడి శరీరంలో మార్పు తెలుస్తుంది వర్షకి. కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. ఏం చేయాలి తను మాత్రం ఏం చేయగలదు? అవతల ఆత్మ. అయినా తప్పదని కదిలింది. ఆనంద్ శరీరం మీద చెయ్యి వేసింది. రూపం కనిపించడం లేదు. కానీ ఏదో స్పర్శ మాత్రమే చేతికి తగిలింది. పల్లవి ఆవేశపడి, అనవసరంగా ప్రాణం తీయకు. ఒకసారి తాను చెప్పేది కూడా విను. ఏంటి నువ్వు చెప్పేది నాకు?
ఏం చెప్తాడు వీడు? నేను నీకులా తెగించి తిరగలేను, భరించలేను. అందుకే వీడిని చంపితేనే నాకు ప్రశాంతత అని వర్షని దూరంగా లాగి విసిరేసింది. వెళ్ళి 10 అడుగుల దూరంలో పడ్డది వర్ష. మళ్ళీ ఎలాగో నిలదొక్కుంది. పల్లవి ప్లీజ్, ఒకసారి తనకు అవకాశం ఇవ్వు. ఒకవేళ నువ్వు ఊహించింది నిజమే అయితే నీ పనికి నేను అడ్డురాను. కావాలంటే సహాయం చేస్తాను. ప్లీజ్ హేమంత్ని వదులు. ఏమనుకుందో ఏమో మెల్లగా పట్టు వదిలింది పల్లవి ఆత్మ. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు హేమంత్. థ్యాంక్ యూ అన్నాడు. అది ఎవరికో అర్థం కాలేదు. వదిలేసినందుకు పల్లవికా, వదిలేలా మాట్లాడిన వర్షకా అనేది. అతడి దగ్గరకు వచ్చింది మెల్లగా వర్ష. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటి హేమంత్ ఇదంతా, అసలేం జరిగింది? చెప్తాను వర్ష. నేను డిగ్రీలో ఉన్న టైంలోనే నాకు పల్లవికి పరిచయం. మొదటి చూపులోనే ఆమెను ప్రేమించాను. తను కూడా అందుకు ఓకే చెప్పింది. 5 సంవత్సరాలు ఇద్దరము చాలా హ్యాపీగా గడిపాము. పెళ్ళి, జీవితం గురించి ఎన్నో కలలు కన్నాము. పెళ్ళి చేసుకుందామనుకొని విషయాన్ని ఇద్దరము ఇంట్లో చెప్పాము. తనని ఇంకా మా ఇంట్లో చూపించలేదు. అంతవరకు మా అమ్మ వాళ్ళు త్వరగానే ఒప్పుకున్నారు. ఒకరోజు పల్లవి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారని, ఒకసారి తనని కలవాలనుకుంటున్నారని చెప్పింది. అనుకున్న ప్రకారం నేను పల్లవి ఇంటికి వెళ్ళాను. అది మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఏం జరిగిందో ఏమో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పల్లవి ఇంట్లో లేదు. తనే ఫోన్ చేసి చెప్పింది చిన్న పని మీద బయటకు వెళ్తున్నానని. తన వాళ్ళతో మాట్లాడమని అంది. వాళ్ళ అమ్మ, నాన్న, తాతయ్య, నేను నలుగురం కూర్చున్నాము. వాళ్ళ తీరు చూసి నాకెందుకో అనుమానం వచ్చింది. కానీ పల్లవి మాత్రము ఒప్పుకున్నారనే చెప్పింది. ఆ ధైర్యంతోనే కూర్చున్నాను అక్కడ. నేను ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళేమైనా మాట్లాడితే బాగుంటుందని చూస్తున్నాను నేను. నీ గురించి పల్లవి మాతో అంతా చెప్పింది. నిన్ను చూస్తుంటే పల్లవి తక్కువే చెప్పిందేమో అనిపిస్తుంది అన్నారు పల్లె వాళ్ళ తాతగారు. అసలైతే మీ పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, కానీ జరగని పెళ్ళికి వాళ్ళ వరకు ఎందుకు అని కేవలము నీకు మాత్రమే చెబితే సరిపోతుందని అనుకున్నాము. షాక్ అయ్యాను ఒక్క క్షణము నేను. చూడు బాబు, ఆర్థికంగానూ, చదువులోనూ, అందంలోనూ, అన్నిటిలోనూ నువ్వు పల్లవికి సమానమైన వాడివి. అందులో ఎలాంటి సమస్య లేదు. మరి ఇంకేమై ఉంటుంది అనుకున్నాడు. అంతవరకు రిలాక్స్గా కూర్చున్న నాకు వాళ్ళేం చెప్పబోతున్నారో అర్థమయ్యేసరికి చిన్నపాటి అలజడి నా శరీరంలో. అంతవరకు వాళ్ళ తాతగారే మాట్లాడుతున్నారు. బహుశా ఆయనదే పెద్దరికము అయ్యుంటుంది. పల్లవి చాలాసార్లు చెప్పింది ఇంట్లో వాళ్ళ గురించి. ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేకుండానే చెప్పేది. కానీ ఇవాళ వాళ్ళ తీరులో ఏదో అనుమానం. చెప్పండి తాతగారు, పర్వాలేదు అన్నాను మెల్లగా. ఆయన మౌనము నాకు మరింత భయంగా అనిపించింది. అది మా పద్ధతులు, మీ పద్ధతులు ఏమాత్రమూ సరిపడవు, పూర్తిగా వ్యతిరేకము. నాకు అర్థం కాలేదు. అదే బాబు, మన కులాలు వేరు. మాకు పల్లవిని వేరే కులం వారికి ఇచ్చి చేయడం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. షాక్ అయ్యాను నేను. కానీ ఈ రోజుల్లో కూడా మీరు ఇంకా పట్టింపులు చూస్తున్నారా తాతయ్య? అయినా చేసుకునేవాడు తనని ఎలా చూసుకుంటాడో అన్నది ముఖ్యం. కానీ ఏ కులమైతే ఎందుకు తాతయ్య? చూడు బాబు, మీ తరం కుర్రాళ్ళకి ఇదంతా చాదస్తంలా అనిపించవచ్చు. రేపెప్పుడైనా సమస్య వస్తే కానీ ఇందులో ఇబ్బంది ఏమిటనేది అర్థం కాదు. అలాంటి ఇబ్బంది ఏమీ రాదు తాతయ్య. నేను పల్లవిని చాలా బాగా చూసుకుంటాను. అందుకు నన్నేమి చేయమన్నా చేస్తాను. అయితే పల్లవిని మర్చిపో. అది కుదరని పని తాతయ్య. అయినా మీరు ఏమిటంకుల్, ఆయన అంటే ఏదో ఆ కాలం నాటి పద్ధతులు అలా మాట్లాడుతున్నారు. మీకు తెలియదా ఇప్పటి పరిస్థితులు? పల్లవి తల్లిదండ్రులను అడిగాను. తెలుసు బాబు, మా అందరి నిర్ణయమే ఆయన చెబుతున్నారు అంతే. అయితే ఈ విషయము పల్లవికి ఎందుకు చెప్పలేదు మరి? నాకు పల్లవికి చెప్పిన దాని ప్రకారము ఈ విషయాలేవి పల్లవికి తెలియవు. మేము చెప్పలేము. తను మాకు ఉన్న ఒక్కగానొక్క కూతురు. ఇదే మాట తనతో అంటే తనేమైపోతుందోనని భయము. అందుకే నీకు చెబుతున్నాము. నాకు అర్థమైంది. వీళ్ళు డబుల్ గేమ్ ఆడబోతున్నారు. అంటే
ఇప్పుడు పల్లవి దృష్టిలో నేను వెధవని అవ్వాలి, తనే నన్ను వదిలేయాలి, అదే వీళ్ళ ఉద్దేశం అన్నమాట. నీకు అర్థమైందిగా హేమంత్? అడిగాడు పల్లవి నాన్న. అర్థమైంది అంకుల్. అయితే మీకు ఇంకా అర్థమైనట్లు లేదు. 5 సంవత్సరాల ప్రేమ మాది, వదిలేయడానికి కాదు నిర్ణయించుకున్నది. పెద్దలు మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతో మీకు చెప్పాము అంతే. కాదన్నంత మాత్రాన ఆగిపోము. వాళ్ళు ముగ్గురు మొఖాలు చూసుకున్నారు. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. తొందరలోనే నేను పల్లవిని పెళ్లి చేసుకుంటాను. మీకు వీలైతే వచ్చి ఆశీర్వదించండి, సంతోషిస్తాము అనేసి లేచాను. సరిగ్గా అప్పుడే, ఒక్క నిమిషం హేమంత్, నువ్వు చెప్పాల్సింది చెప్పావు. నాకు తెలుసు మీరంత పని చేస్తారని. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. అక్కడే నిలబడి చూస్తున్న ఆయన ఏం చెప్తాడా అని అంతలోనే రివాల్వర్ని బయటకు తీశాడు. చూడు, నువ్వు గేటు దాటిన మరుక్షణము ఈ ఇంట్లో 3 శవాలు లేస్తాయి. పల్లవి అనాథ అవుతుంది. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు. ఇలా బయట పెట్టి మమ్మల్ని మీరు ఆపలేరు అంకుల్. ఇలాంటివి చాలా చూశాను అనేసి వెనక్కి తిరిగి బయలుదేరాను. సరిగ్గా అప్పుడే రివాల్వర్ పేలిన చప్పుడు. నాకేమి చేయాలో తోచలేదు. తాతగారి ఛాతి మీద దిగింది బుల్లెట్. రివాల్వర్ చేయి మారింది. ఈసారి అంకుల్ చేతిలోకి వెళ్ళింది. అంకుల్ ప్లీజ్ ఆగండి. నేను పల్లవి జీవితంలోకి రాను. ప్లీజ్ ముందు తాతయ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి. త్వరగా పదండి. నిజం చెప్పు. మా మాట మీద నిలబడతానంటేనే ఒప్పుకుంటాను. లేదంటే మరో బుల్లెట్ పేలుతుంది. ఆ క్షణం నాకేం చేయాలో తోచలేదు. ఒక పక్క తాతయ్య ప్రాణం. ఎస్ అంకుల్, నేను ప్రేమించిన పల్లవి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. తనని మర్చిపోతాను. సరే, నువ్విక పల్లవి జీవితంలో నుండి తప్పుకో. వెళ్ళు, బయలుదేరు. ఈయన సంగతి నేను చూసుకుంటాను అని పల్లవి నాన్న చెప్పగానే అక్కడి నుండి వెంటనే బయలుదేరాను. అదే ఆఖరు. ఇక మళ్ళీ పల్లవిని కలవలేదు, చూడలేదు. తను పెళ్లి చేసుకొని హాయిగా ఉంటుందని అనుకున్నా. కానీ ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పడం ఆప్ చేశాడు. కానీ 5 ఏళ్ల మీ ప్రేమలో పల్లవికి నీ గురించి, నీ కుటుంబం గురించి తెలిసే ఉండాలిగా. తను మీ ఇంటికి రాలేదా? ఇక్కడే ఉందిగా. ఆ విషయం పల్లవినే అడుగు. చుట్టూ చూసింది వర్ష. పల్లవి అని పిలిచింది. అబద్ధం, అంతా అబద్ధం. తను కావాలనే నన్ను వదిలేసిపోయి మా వాళ్ళ మీద నింద వేస్తున్నాడు అంది. అది సరే, అసలు నువ్వు కనీసం ప్రయత్నించలేదా అడిగింది వర్ష. ఆ రోజు హేమంత్ మా వాళ్ళని కలిసి వెళ్ళిన తర్వాత 1 గంటకు నేను ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళు చాలా సంతోషంతో నాకు చెప్పారు. మరో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని మీ తాతయ్య చెప్పారు. ఆ రోజున తన తల్లిదండ్రులతో వస్తానని చెప్పమన్నాడు అని. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషమనిపించింది. వెంటనే హేమంత్కి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ట్రై చేశాను. అలా 1 కాదు, 2 కాదు, వరుసగా 4 రోజులు ప్రయత్నం చేశాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. 1 నిమిషం పల్లవి, ఆ రోజు మీ తాతయ్యకి బుల్లెట్ దిగింది అని హేమంత్ అన్నాడు. అనుకోకుండా రివాల్వర్ మిస్యూస్ అయి గాయమైందని చెప్పారు. తాతయ్య కూడా సేఫ్ అవ్వడంతో ఆ విషయం గురించి ఆలోచించలేదు. అమ్మ వాళ్ళు చెప్పిన మంచి రోజు కూడా దాటిపోయింది. ఇక లాభం లేదని నేనే ఒకరోజు హేమంత్ ఇంటికి వచ్చాను. ఆ రోజు ఇంట్లో ఏదో హడావిడి జరుగుతుంది. లోపలకు వెళ్ళాను. ఇంటి నిండా జనము. ఏంటా అని అడిగితే హేమంత్ వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ అని తెలిసింది. నేరుగా ఆంటీ దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని హేమంత్ గురించి అడిగితే తను 2 రోజుల క్రితమే యుఎస్ వెళ్ళిపోయాడని, 2 సంవత్సరాల వరకు రాడని అన్నారు. నాకు ఏడుపొక్కటే తక్కువ. ఆ క్షణం ఆంటీకి విషయమంతా చెప్పి అడిగితే వాళ్ళ అక్కకి మంచి సంబంధం కుదిరిందని, ఆ అబ్బాయి కంపెనీలోనే హేమంత్కు ఉద్యోగము అని, ఇప్పట్లో రాడని, ఆ అబ్బాయి చెల్లెల్నే హేమంత్ పెళ్లి చేసుకుంటున్నాడని అన్నారు. నాకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే అక్కడి నుండి వచ్చేశాను. హేమంత్ నన్ను మోసం చేశాడని మాత్రము అర్థమయ్యింది. ఇంటికి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మోసపోయాను, అదే గుర్తొస్తుంది. అంతే.
ఆ రాత్రే నా గదిలోనే ఉరిపోసుకున్నాను అంది ఏడుస్తూ. ఒక్క మాట, కనీసం ఒక్క మాట నాకు హేమంత్ ఇలా అయ్యిందని చెప్పి ఉండవలసిందిగా. లేదు అంటే నన్ను మోసం చేసినట్టేగా అంది ఏడుస్తూ. అందుకే తనని నా దగ్గరకు తీసుకుపోదామనే వచ్చాను. కంగారు పడింది వర్ష. తొందరపడకు పల్లవి, ప్రతిదానికి ఒక దారి ఉంటుంది. ఇంకేం దారి? బ్రతికి ఉంటే ఆలోచించేదానిని. నువ్వు చెప్పే దారి గురించి ఇప్పుడు ఆలోచించి ఏం ఉపయోగము అంది. లేదు పల్లవి, నేను నిజంగానే నిన్ను తీసుకుపోయి అయినా పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ మీ తాతయ్య చేసిన పని చూశాక ఒకవేళ నిజంగానే మీ వాళ్ళంతా ఏమైనా చేసుకొని ఉంటే మనం జీవితాంతం బాధపడాలి. అందుకే నిజమేరా, కానీ ఒక్కసారి నన్ను కలిసి ఉండాల్సింది. కలవలేను, ఎందుకంటే కలిస్తే మళ్ళీ దూరంగా వెళ్ళలేను. కానీ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. అయినా నువ్వు మాత్రం ఎందుకని అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు? తప్పలేదు, ఎందుకంటే అప్పటికే నేను ప్రెగ్నెంట్ అంది పల్లవి. షాక్ అయ్యారు వర్ష హేమంత్ ఇద్దరును. పల్లవి ప్లీజ్ ప్లీజ్ పల్లవి, జరిగిందేదో జరిగిపోయింది. అంతా విన్నాక ఇందులో హేమంత్ కావాలని చేసిందేమీ లేదు కదా. నీ కుటుంబం గురించి ఆలోచించే నీ జీవితంలో నుండి తప్పుకున్నాడు. అంతేకాని కావాలని చేసింది కాదు కాబట్టి అతన్ని వదిలేశాయి. నవ్వింది పల్లవి ఆత్మ. పిచ్చిదానా, ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేది నీకు నా బాధ ఏమిటో. నువ్వు నీ బతుకు, నీకేం తెలుసు అనుబంధం విలువ? చీకటి జీవితం నీది, నాది చీకటి జీవితమే కావచ్చు. కానీ అది నేను కోరి తెచ్చుకున్నది కాదు. కానీ ప్రమాదాన్ని, సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేని పిరికిదాన్ని మాత్రం కాదు. నీకులా చచ్చిపోయేంత పిరికిదాన్ని అస్సలు కాదు. హే, నీ గొడవ నాకెందుకు? నేను వచ్చింది హేమంత్ కోసం అని హేమంత్ మీదికి ఉరికింది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యాడు హేమంత్. ఏం చేయాలో అతడికేమీ అర్థం కావడం లేదు. ఏమి తోచని దానిలా నిల్చుంది వర్ష. ఆలోచనలో పడింది. హేమంత్ తన శక్తి మేర ప్రయత్నం చేస్తున్నాడు విడిపించుకోవడానికి. అవతల మనిషి కాదు కదా. ఒక్కసారిగా విసురుగా తన చేతులను విసిరాడు. హేమంత్ కొంచెము వీలు చిక్కింది. కానీ ఎలా ఎలా? భయంకరంగా నవ్వుతుంది పల్లవి ఆత్మ. రారా, కలిసి ఎలానో బతకలేకపోయాము, కనీసం చచ్చిపోయైనా కలిసుందాంరా. నీకు గుర్తుందారా, ఒకసారి నా కోసం ప్రాణాలైనా ఇస్తా అన్నావు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా, ఇవ్వరా? అంతేరా. అప్పుడు ఎలానో అడగం కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబుతారు. నిజంగా ఇవ్వవలసి వస్తే మాత్రం వెనకడుగు వేస్తారు. తన ప్రాణం ఇవ్వడం సంగతి అటుంచి, తనని అంతలా ప్రేమించిన నువ్వు అతడి చావుని కాకుండా అతడి ఆనందాన్ని కోరుకోవా? అసలు కోరుకోను. నేను ఎంత బాధ అనుభవించానో నాకే తెలుసు. అంత బాధ తను అనుభవించాలి. నువ్వు మా మధ్య అడ్డురాకు వర్ష. హేమంత్కి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. అతడి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఈ రాత్రితో తన జీవితం ముగిసిపోయింది. ప్రయత్నం చేయడం అనవసరం. ఏం జరిగితే అది జరగని అనుకున్నాడు. పల్లవి, నీ మీద నా ప్రేమ నిజం. నీకు దూరమై నేను పడిన బాధ నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. కేవలం నీ వాళ్ళని కాపాడే ఉద్దేశంతోనే తప్ప నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. ఇదే నిజం. ఇదిగో ఈ ప్రాణము నీది, తీసుకో. నేను చావుకు సిద్ధం, తీసుకపో అని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు హేమంత్. ఏం చేస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? లే ముందు. లేదు వర్ష, ఇక నేనేమీ చేయలేను. తనకి ఎలా తోస్తే అలా చేయని. ప్లీజ్ వర్ష, వెళ్ళిపో. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. అయ్యో భగవంతుడా, ఏంటి పరిస్థితి ఇలా వచ్చింది? ఇప్పుడెలా? పల్లవి మెల్లగా హేమంత్ దగ్గరికి చేరింది. ఏరా, నిజంగానే నాతో వచ్చేస్తావా? అవును. ఇంకా అనుమానమా నీకు? హా, ఇప్పుడెంత సంతోషంగా ఉందిరా నాకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయను. వెంటనే నిన్ను నాతో తీసుకొని పోతాను. అంతవరకు అక్కడ జరుగుతున్నది చూస్తున్న వర్షకి ఉన్నట్టుండి ఆలోచన మెరిసింది. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అమలు చేయాలనుకొని చుట్టూ చూసింది. మేడమెట్లకి పక్కగా ఉంది ఒక చిన్న గది.
చూడగానే తెలిసిపోతుంది అది పూజ గది. గబగబా అందులోకి వెళ్ళింది. చుట్టూ చూసింది. భగవంతుడా, నాకు మంత్రాలు రావు, ఏమి చేయాలో కూడా నాకు తెలియదు. నిన్ను నమ్మి ఒక ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని ఫలింపచేసి హేమంత్ ప్రాణాలు కాపాడు అని అక్కడ ఉన్న కలశాన్ని తీసుకుంది. అందులో కుంకుమ పసుపు కలిపింది. దానిని చేతిలోకి తీసుకొని మరోసారి దేవునికి దండం పెట్టుకొని గబగబా బయటకు వచ్చింది. దుష్టంతా హేమంత్ మీదనే ఉన్న పల్లవి తన వెనుక జరుగుతున్నదేమీ గమనించలేదు. హేమంత్కి కొంచెం దూరంలో పల్లవి ఆకారం తెలుస్తుంది. అంతే, ఒక్కసారిగా కలశంలో నీళ్లను తీసుకొని హేమంత్ ఎదురుగా ఉన్న ఆకారం మీద చల్లింది. ఆశ్చర్యపోయిన పల్లవికి తప్పించుకునే మార్గం కనిపించలేదు. ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి అక్కడే బూడిద రాలినట్టుగా పడిపోయింది. పూజగదిలో నుండి తెచ్చిన పసుపు రంగు దారాన్ని హేమంత్ చేతికి కట్టింది వర్ష. హాల్ తలుపు తెరుచుకున్నాయి. వాతావరణమంతా ప్రశాంతంగా మారింది. హేమంత్, వర్ష ఇద్దరూ రిలాక్స్గా కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే కరెంటు కూడా వచ్చింది. వర్ష, తన గొడవ వదిలిపోయినట్టేనంటావా? ఏమో, నాకు అదేం అర్థం కావటం లేదు. కానీ వాతావరణం చూస్తుంటే ప్రస్తుతానికి తప్పినట్టే ఉంది. ఎనీవే థ్యాంక్స్ వర్ష. నిన్ను సమయానికి ఆ దేవుడు నా కోసమే పంపినట్టున్నాడు. టైం తెల్లవారి 4 అయ్యింది. హేమంత్, ఇక నేను బయలుదేరుతాను. మళ్ళీ ఉదయాన్నే మీ వాళ్ళు వస్తే ఇబ్బందేమో. పర్వాలేదు వర్ష, నెమ్మదిగా వెళ్దువులే, నేను చూసుకుంటాను. సరిగ్గా అరగంటలో ఇల్లంతా శుభ్రం చేసుకొని యథావిధిగా అన్నీ సర్దేశారు ఇద్దరును. వర్ష కాఫీ కలుపుకొచ్చింది ఇద్దరికి. కాఫీ తాగుతూ అడిగాడు హేమంత్, మనం పెళ్లి చేసుకుందామా? షాక్ అయింది వర్ష. హే, నేనేదో సరదాగా అన్నాను ఇందాక. లేదు, నేను సీరియస్గానే అడుగుతున్నా. వద్దు హేమంత్, నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. నాలాంటి దాన్ని చేసుకొని నీ జీవితం పాడు చేసుకోవద్దు. నిన్నటి వరకు నువ్వేమిటో నాకు అనవసరం వర్ష. రేపు నువ్వేమిటో అదే నాకు అవసరం. నువ్వే అన్నావుగా, పెళ్లి చేసుకుంటే పాత జీవితాన్ని వదిలేస్తానని. నేనేదో సరదాగా అన్నాను, కానీ ఇక మాట్లాడనివ్వలేదు. ఆమెని అతడి పెదాలతో ఆమె పెదాలకి అడ్డు వేసేశాడు. ఆమెకు కూడా అభ్యంతరం చెప్పలేదు. మెల్లగా అతడిలో కలిసిపోయింది. చీకటిలో వెలుగును వెతుక్కొని అందులోనే ఆనందం పొందిన వర్ష కొత్త జీవితం మొదలుపెట్టింది. అచ్చమైన గృహిణిలా మారిపోయింది. పెద్దలకు భయపడి పల్లవికి అన్యాయం చేశానన్న దిగులు ఇప్పుడు హేమంతులో లేదు. అందుకు కారణం వర్ష. వీళ్ళిద్దరూ అనుకున్నట్టు పల్లవి ఆత్మ ఎక్కడికి పోలేదు. హేమంతుని చంపే మరో అవకాశం కోసం అక్కడే ఆగింది. హేమంత్ ఎప్పుడైతే వర్షని అతడి జీవితంలోకి ఆహ్వానించాడో తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రశాంతముగా. కథ ఇంతటితో ముగిసింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.